హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రూస్ వరల్డ్. ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు అరటి పువ్వు వడలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి. ఫస్ట్ అరటి పువ్వు అయితే తీసుకోవాలండి. ఇక్కడ నేను తీస్తున్నాను కదండి, ఫస్ట్ వైట్ లేయర్ అన్నది వైట్ లేయర్ అన్నది తీసేసుకోవాలి. తర్వాత మధ్యలో ఒక చిన్న కాడ అనేది ఉంటుంది, ఆ కాడ కూడా తీసేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా అలాగా. ఆ కాడ తీసేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చేదు అనేది రాదు. అలాగే మిడిల్లో ఆ కాడ ఉంచుకోవడం వల్ల మళ్ళీ మిడిల్లో మనం ఫ్రై చేసుకున్నా, అలాగే మనం వడ చేసుకున్నా అది అనేది గట్టిగా తగులుతూ టేస్ట్ అనేది బాగోదు. అలాగే ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకు కూడా తీసుకోవచ్చు. ఇందాక మనం తొక్క తీసి పెట్టుకున్న పువ్వు అయితే ఉంది కదండి, ఆ పువ్వుని సన్నగా తరగాలండి. మనం పచ్చిశనగపప్పు అయితే తీసుకొని వాటిని ఒక 2-3 అవర్స్ ముందే నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ముందే నానబెట్టేశాను. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో శనగపప్పు అన్నీ వేసి దాంట్లో కొంచెం అల్లం, పచ్చిమిర్చి మెత్తగా అయితే మొత్తాన్ని మిక్సీ పట్టేసుకోవాలండి. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ముందే పువ్వు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పువ్వును కూడా దాంట్లో మొత్తం కలిపేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు మొత్తం వేసేసుకోవాలి. ఇంగువ ఆప్షనల్. ఇక్కడ మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకోవాలి. అది కాగిన తర్వాత మనం వడలు ఎలా అయితే వేసుకుంటామో అలాగే వేసుకోవాలండి. ఇక్కడ నేను వేస్తున్నాను కదా, అలాగే వేసుకోవాలి. మనం కొంచెం తిప్పుకుంటూ అలా ఉడికించాలి. తర్వాత మనకు వడ స్ట్రక్చర్ అయితే ఇలా ఉంటుందండి. తర్వాత చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.